హలో బ్యాచులర్ సిస్టర్స్, ఇవాళ అయితే మేమైతే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే చికెన్ అంతా వాష్ చేసుకున్నాము. వాష్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం అనమాట. అది గోల్డ్ కలర్లో చేద్దాము, అది మరీ బ్లాక్ అయిపోయింది. ఇంకేం చేయలేము. నెక్స్ట్ టైం ఏం చేయాలంటే కొంచెం రెడ్డిష్గా వచ్చేంతవరకు చేసుకొని పక్కన పెట్టుకునేయాలి. మళ్ళీ పక్కన పెట్టిన తర్వాత ఇంకా బ్లాక్ అయిపోతాయని అర్థమైందనమాట. మీరు ఇలా పొరపాటు చేసి ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేమైతే అల్లం పేస్ట్ అయితే అందులో వేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత పుదీనా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పుదీనా, సాల్ట్, కొంచెం మసాలాలు, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ ఎత్తి అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ధనియాల పొడి వేసుకున్నాము. అండ్ చికెన్ మసాలా అయితే కన్ఫర్మ్గా వేసుకోవాలి. కారం మీకు తగినంత వేసుకోండి. ఆ తర్వాత అయితే పెరుగు అయితే లాస్ట్లో వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఎంత బాగా మిక్సప్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని మీరు పక్కన పెట్టుకుంటారో అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అది ఎంచోపు అయితే పక్కన అలాగే పెట్టేసి బాగా ఊరుతుందో అంత బాగుంటుంది. ఎప్పుడు టమాటాలు మనము ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా, ఈసారి అయితే కొత్తగా ఉంటుందని టమోటాస్ కూడా ఇందులో వేసేసి నేను మిక్స్ అయితే చేసేసాను అనమాట. లాస్ట్గా పుదీనా తెచ్చాము. ఇంక పుదీనా అయితే వాష్ చేసుకొని అలా దాంట్లోనే అలాగే వేసుకునేసాము. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్ని మూడు కలిపి వాష్ చేసుకొని వేసుకునేసాను అనమాట. నిమ్మకాయ అయితే హాఫ్ కట్ చేసుకొని హాఫ్ నిమ్మకాయ కూడా అందులోనే కలిపేసుకున్నాను. ఆ తర్వాత పెరుగు అయితే ఒక బౌల్ నిండా ఉన్నింది. ఆ బౌల్ మొత్తం అట్లే పోసేసాను, గ్రేవీ ఎక్కువ కావాలని. ఆ తర్వాత ఆయిల్ అయితే అన్నీ ఒకేసారి వేసేసి ఆ తర్వాత మిక్స్ చేశాను అనమాట. అన్నీ బాగా కలుస్తాయి అనేసి. ఏం కాదు, ఇలా కూడా కలుపుకోవచ్చు. పెరుగు లాస్ట్లోనే పోయాలని ఏం లేదు. మనం కలపడాన్ని బట్టి అది కూడా బాగుంటుంది అనమాట. అంటే బాగా మ్యాగ్నేట్ అవుతుంది అనమాట. అన్నిటితో పాటు అది కూడా ఈక్వల్గా మ్యాగ్నేట్ అవుతుంది అనమాట. సో మనమైతే ఇప్పుడు మిక్సప్ అయితే చేసుకుంటాము. ఇలాగైతే నేను బాగా దాన్ని చేసేసాను. బాగా కలిపేసి ఒక 20 నిమిషాలు 10 నిమిషాల వరకు అలా పక్కన పెట్టేసాను అనమాట. సో దాంట్లో అయితే ఉండలు లేకుండా అది పెరుగు అయితే బాగా కలిసేటట్టు బాగా కిందకి పైకి మొత్తం కలిసేటట్టు అయితే చేయాలి. మధ్యలో అయితే ఉప్పు కారం తక్కువ ఎక్కువ చూసుకొని అప్పుడే అయితే మిక్స్ చేసుకుంటే చికెన్కి అనేది మనకి బాగా పడుతుందన్నమాట. చికెన్కి మసాలా అనేది అండ్ కారం, ఉప్పు అవన్నీ బాగా పడతాయి. చూసారు కదా ఎలా కలుపుతున్నాను అండి. మీరైతే ఎలా కలుపుతారు ఏంటి అనేసి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. లెమన్ అయితే లాస్ట్లో అయితే పిండుకున్నాను. మీరు ఎలా పిండుతారో కామెంట్ చేయండి. అండ్ నేను ఈ ప్రాసెస్లో చేశాను. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ పళ్ళు అయితే మేమైతే బయట వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దామనేసి, వాటర్ ఫాల్ కాదు అదొక ఏర్ అనమాట, ఏర్ దగ్గరికి వెళ్దామనేసి చేస్తున్నాను. అండ్ ఇంట్లో పిల్లలు అయితే సమ్మర్ హాలిడేస్ అని అందరూ వచ్చారు, చెన్నై వాళ్ళు. సో చెన్నై మా అన్న వాళ్ళు పిల్లలు వాళ్ళంతా వచ్చారు. సో వాళ్ళ కోసం అయితే ఈ బిర్యానీ అయితే రెడీ చేస్తాను అనమాట. అలా బయటకు వెళ్దామనేసి సండే స్పెషల్ అనమాట ఈ బిర్యానీ. సో తెచ్చిన చికెన్ మొత్తం ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకునేసాను. బాగా బౌల్ మొత్తం క్లీన్ అయిపోయింది. అండ్ నా చేతికున్నింది కూడా దాంట్లోనే వేసి జెన్యున్గా మీకు చూపిస్తున్నాను. అందరూ ఇదంతా ఏమీ చూపించరు. అండ్ ఎలా చేస్తున్నాను ఏంటి అది మొత్తం అయితే నేను అలాగే చూపించాను. అండ్ కలబెట్టడం కూడా అలాగే చూపించాను, మిక్సప్ చేయడము. ఇంక దీనికంటే ఇంకెలా చూపించాలో నాకు తెలియదు. నేనైతే ఎలా చేస్తున్నానో అలాగే చూపించాను. లోపల ఒకటి బయట ఒకటి అలా అయితే నేను చేయట్లేదు. అండ్ వేరే వాళ్ళు చేస్తారని నేను చెప్పట్లేదు. కొంతమంది ఎడిటింగ్లో తీసేస్తారనమాట. బట్ నేనైతే ఎడిటింగ్ అంత ఎక్కువ ఏం చేయలేదు, ఇలా అయితే చేస్తున్నాను. ఆ తర్వాత అయితే ఇలా బాండ్లు అయితే పెట్టుకున్నాను అనమాట. ఆ బాండ్లు పెట్టుకున్నప్పుడు అది క్వాంటిటీ దాంట్లో సరిపోదని ఫస్ట్ మనకి తెలియలేదు. బాండ్లో పెట్టుకొని ఆయిల్లో కూడా ఆయిల్ కొంచెం వేసి అందులో మొత్తం వేసేసాను అనమాట. ఇంక బిర్యానీ అంటే నేను ఎలా చేద్దాం అనుకున్నానంటే గ్రేవీ లాగా ఇది మాత్రమే గ్రేవీ లాగా చేసి ఇలా పక్కన పెట్టుకొని ఆ తర్వాత రైస్ అంతా విడిగా వేసుకొని దీన్ని అయితే మధ్యలో మిక్సప్ అయితే చేసేద్దాం 20% ఉడికిన తర్వాత అన్నట్టు అనుకున్నాను. మళ్ళీ మధ్యలో అయితే మనకు మైండ్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. పైన ముందమాడు పప్పులు చూసారా ఎలా వేస్తున్నాను, ఇలా అయితే వేసాను అనమాట. ఆయిల్లో వేయలేదు, ఇలా వేసేసాను. కానీ బాగానే ఉన్నాయి. ఆ తర్వాత నేనేం చేశానంటే దీన్ని దించేసి పెద్ద ఇది పెట్టుకున్నాను. పెద్ద ఇది అంటే ఆ బిర్యానీ గుండం ఉంటుంది కదా, ఆ బిర్యానీ గుండం అయితే పెట్టుకున్నాను అనమాట. వీళ్ళు అనమాట పిల్ల గ్యాంగ్, మా అన్న అండ్ ఈడు మా తమ్ముడు, మా అన్న, మా సురేష్ అన్న వాళ్ళ పిల్లలు, మా చెల్లి, మా అన్న వాళ్ళ కూతురుతో ఆడుకుంటున్నాడు మా అన్నయ్య. అండ్ మా వదిన,
శ్రీ, మధు, చెంచు అండ్ చెంచు పర్ణిక, షర్మిల అండ్ చెంచు. మన గ్రేవీ అయితే ఇలా వచ్చిందనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇది ఎక్కువ అవుతుందేమో, మొత్తం గ్రేవీ అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి మళ్ళీ మధ్యలో ఇంకా దాన్ని ఇంకా చేంజ్ చేయాల్సి వచ్చిందనమాట. సరే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ పెద్ద ప్యాన్ అయితే, పెద్ద బిర్యానీ గుండం అయితే పెట్టి ఇది దాంట్లో అయితే చేయాల్సి వచ్చిందనమాట. దీంట్లో సరిపోదని ఇంకా డిసైడ్ అయ్యి మధ్యలో పిల్లలు గోల ఒక పక్క అనమాట. అన్ని టెన్షన్లో ఇంకా అలా అయ్యింది. ఇంక మళ్ళీ ఇంకా ఆయిల్ అయితే వేసుకొని అది మొత్తం దీంట్లో అయితే వేసేసాను అనమాట. ఆ చికెన్ మసాలా అండ్ చికెన్ మొత్తం ఇందులో వేసేసి బాగా కుక్ చేశాను అనమాట. మసాలా అన్నీ కలిపేసి పక్కన పెట్టాం కదా వాటిని. సో పట్టా లవంగా ఆకు అన్నీ వేసుకొని ఆ పూలు ఉంటాయి కదా, ఆ పూలు అవన్నీ వేసుకొని దీంట్లోనే ఆ మసాలాలన్నీ వేసుకునేసి పెట్టుకున్నాను. కొంచెం జీలకర్ర దాంట్లో ఉంటుంది కదా బిర్యానీ సెట్, ఆ సెట్లో ఉండేటివన్నీ అందులో అయితే వేసేసి లాస్ట్లో అయితే మొగ్గలు అయితే వేసుకున్నాను. స్టారు నా దగ్గర లేదు, స్టార్ నేను వేసుకోలేదు. ముంతమాడి పప్పులు దీంట్లో ఆయిల్లో వేసాను కొన్ని, అండ్ దాంట్లో చాలా వేసాను కదా, చాలే అనుకొని ఇంక దీంట్లో కొన్ని అయితే వేసాను అనమాట. ఇప్పుడైతే అదంతా ఎత్తి దీంట్లో వేసేసి ఇవి కొంచెం రెడ్గా వచ్చిన తర్వాత దాన్ని అయితే మొత్తం దీంట్లో ఎత్తి బాయిల్ చేశాను. దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకున్నాను దాంట్లో వేసి. అండ్ ఇది స్పేసెస్గా ఉంటుంది కదా, ఎట్లయినా బిర్యానీ దీంట్లోనే కదా చేయాలనేసి ఇంకా దీంట్లోనే వేసేసాను. మొత్తం అయితే తీసి అందులో వేసేసాను. బాగా ఇది కుక్ అయిందనమాట. 80% కుక్ అయిన తర్వాత మళ్ళీ ఆ బాణట్లోకి తీసుకునేసి రైస్కి తగినంత వాటర్ అయితే ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. అలాగైతే వాటర్ అయితే తీసుకున్నాను. ఇలాగ మొత్తం అయితే అందులో వేసేసి మొత్తం చేశాను అనమాట. ఇంక పిల్లలు ఉన్నారు కదా, సరదాగా ఇంకా అలా అయ్యిందనమాట. ఇదైతే పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు కూడా ఆశ కదా, అలా ఇలా తిరుగుతూ ఉంటారు. ఇంకా ఆ కన్ఫ్యూజన్లో ఇంక బాణట్లోనే ఎత్తి పెట్టేశాను. అదొకటి ఇంకోటి సరిపోద్దులే అనుకున్నాను, అలా కన్ఫ్యూజన్ అయిపోయిందనమాట నాకు. సో ఆ తర్వాత అయితే దీంట్లో అయితే పెట్టి ఇలా అయితే ఉడికించాను. 98% ఉడికిపోయిన తర్వాత అయితే పక్కకు తీసి మళ్ళీ ఆ ప్యాన్లోనే వేసుకునేసాను అనమాట. మీరు ఎలా చేస్తారా ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అనేది ఖచ్చితంగా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అని కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల అండ్ లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే చాలామందికి అయితే నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. మన యూట్యూబ్ వాళ్ళు నోటిఫికేషన్స్ అయితే పంపిస్తారనమాట మన ఛానల్ని. సో అందుకనేసి మన వీడియోస్ చాలామందికి వెళ్ళాలంటే మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి సుమి. అది నాకు ఇప్పటివరకు అయితే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. అండ్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటానని నేను చెప్తున్నాను మనసారా. అండ్ ఇదొకటి. ఆ తర్వాత అయితే మనం మొత్తం వేసుకున్న తర్వాత ఉప్పు అయితే మర్చిపోయినాం అనమాట. సో ఉప్పు అయితే దీంట్లోనే వేసుకొని మిక్స్ చేసుకున్నాము. అండ్ రైస్ వేసినప్పుడు కూడా ఇంకా ఉప్పు చూసుకొని వేసుకోవాలి కదా, ఇంకా రైస్కి తగినంత క్వాంటిటీ అయితే వేసుకోవాలి, తప్పదు. సో ఇంకా ఉడికినంచోపు ఉడుకుతుంది అనేసి ఇంకా దాన్ని అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఆయిల్ అంతా పైకి అయితే తేలిపోయింది. అంటే ఆయిల్ అంతా వచ్చిన తర్వాత అది ఉడికిపోయినట్టే అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. ఇలాగే గ్రేవీ లాగా ఇలా తినేసి అనిపించింది నాకైతే. కొంచెం దాంట్లోనే గ్రేవీ పెట్టేసి పీసెస్ అవన్నీ అయితే మసాలాతో పాటు కొంచెం మాత్రం తీసుకొని కొంచెం మసాలా అందులోనే పెట్టేశాను. వాటర్ అయితే ముందుగా పట్టు పెట్టుకున్నాను అనమాట. ఒక చిన్న బకెట్లో పట్టుకొని అందులో వాటర్ ఎంత వేయాలో, ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కదా, అలాగైతే బిర్యానీకి మనము కౌంట్ చేసుకొని వేసుకుంటాం కదా. ఇంట్లో రైసే వేసాను నేను, బాస్మతి రైస్ ఏమీ వేయలేదు. బాస్మతి రైస్కి వేయాలంటే ఇంకా మా ఆస్తులు అమ్ముకోవాలి అనుకున్నాను అంతే, ఇంకేం లేదు నార్మల్గానే ఆడుకుంటూ పాడుకుంటూ చేసాము. అందుకే ఏముందిలే అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాం అనమాట. సో ఇంకా తప్పక ఇంకా క్వాంటిటీ వాటర్ అయితే తీసుకొని ఇందులో అయితే వేసేసాను. ఆ మసాలాలోనే మసాలా తక్కువ అనిపించింది కానీ దాంట్లో అయితే ఉంది. చికెన్లో అయితే చాలా మసాలా ఉంది. చికెన్ కలుపుకున్నప్పుడు మనకి మసాలా అయితే వస్తుంది. కొంతవరకే దీంట్లో మసాలా పెట్టి వాటర్ అయితే బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకొని ఉండాలి కదా, రైస్ బాగా వాష్ చేసి పెట్టుకొని నానబెట్టుకోవాలన్నమాట. రైస్ అయితే మనకి ఇలా వాటర్ అంతా దాంట్లో మనకి తగినంత వేసుకొని అలాగే పెట్టేసి ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూసుకున్న తర్వాత మధ్యలో గ్యాస్ అయిపోయింది, అది మనం చేసే పనులు. సో ఉప్పు చూసుకున్న తర్వాత మళ్ళీ గుబగుబా ఉడకాలన్నమాట. ఆ వాటర్ అనేది బాగా ఉడికిందంటే మనం రైస్ ఎత్తి అందులో వేసేయడమే.
మనకి ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది. బిర్యానీ అంటే పెద్ద కష్టం అనుకుంటాము, పెద్ద ఇది అనుకుంటాము, ఆడేమో అంతేం అనిపించదు. నార్మలే బిర్యానీ అనేది ఏం పెద్ద కష్టం ఏం కాదు, ఎవరైనా చేసేయచ్చు. ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియా ఉన్నాక బిర్యానీ వంటలు రావు అనే వాళ్ళు ఎవరూ లేరు. వంటలు రాని అమ్మలక్కలు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అనమాట. అది అంటే వంటలు రావని ఎవరు అనుకుంటారు చెప్పండి. ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసామంటే 100 వస్తాయన్నమాట వంటలు. ఒక్క ఐటెంకి చాలా రెసిపీస్ వస్తాయన్నమాట. చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి. ఇప్పుడు అది అనేది చాలా ఈజీ అయిపోయింది కదా వంట. అప్పట్లో అయితే వంట రాదు, ఇది రాదు, అది రాదు అని అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే పెళ్లి చేసుకునే వాళ్ళు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంచక్కా పెళ్లి చేసుకొని వంటంలోకి వెళ్ళి మామకి అత్తకి తెలియకుండా, హస్బెండ్కి తెలియకుండా, తెలియని వంటలు చేయాల్సినంత కర్మ కూడా లేదు యూట్యూబ్. ముందు జనరేషన్లో అయితే వంటలు రావని చాలా తెగ ఫీల్ అయిపోయేవాళ్ళు. బట్ ఈ జనరేషన్లో అయితే అసలు అలా ఫీల్ అవ్వాల్సినంత కర్మ అస్సలు లేదనమాట. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు. సోషల్ మీడియా ఉన్నంత వరకు ఈ టెక్నాలజీ డెవలప్ అయినందుకు చాలా చాలా బెనిఫిట్స్ అనమాట ఈ వంటల పరంగా అయితే. ఇలా వీడియోస్ అయితే తీసేటప్పుడు మా పిన్ని అయితే వచ్చి ఇలా అయితే సాంగ్ పాడి మధ్యలో అయితే అందరినీ నవ్వుపించేసింది అనమాట. వీడియో తీసినందుకు పిల్లల్ని కొట్టడానికి వచ్చింది. ఊరికే కామెడీగా అనమాట, ఏం లేదు కామెడీ అనమాట. సో ఇలాగైతే ఉందన్నమాట ఇప్పుడు ఉండే జనరేషన్. సో ఎంతమందికి ఏమేమి వంటలు వచ్చు? నా జనరేషన్ వాళ్ళకి మాకైతే అన్నీ వచ్చు, నాకైతే వచ్చు. నేనైతే బాగా చేస్తాను వంటలు అయితే. కుకింగ్ అనేది నా ఫ్యాషన్ అనమాట. కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టము. నేనైతే వంటలు అయితే ఇష్టంగా చేసుకుని ఇష్టంగా తింటాను అనమాట. మా పీజీలో ఫుడ్ అయితే సరిగ్గా ఉండదని చాలాసార్లు చెప్పినాను కదా. పీజీలో ఫుడ్ బాగాలేకపోతే నేనే అనమాట ఇంట్లో పీజీలో వంటలట్లాగా. మిగిలిన వాళ్ళంతా ఓకే, వాళ్ళు కూడా చేస్తారు. కొన్నిసార్లు నేను చేస్తాను, వాళ్ళు చేస్తారు, అందరూ షేర్ చేసుకుంటాం అనమాట. బట్ ఎక్కువగా అయితే నేనే వంటలు చేస్తాను. మనకి అంత ఇష్టం అనమాట కుకింగ్ అంటే. దాన్ని అయితే అస్సలు విసిగించుకోమన్నమాట. అరే నేను కుకింగ్ చేయను అనేసి అలా విసిగించుకోకుండా చేస్తాము. ఏదైనా సరే చేసేటప్పుడు దాన్ని ఇష్టంగా ఫీల్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది అంటారు కదా, అది ఇదే అనమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టంగా అనిపిస్తాయి కుకింగ్ వీడియోస్ చేయడం కానీ, కుకింగ్ చేయడం కానీ చాలా ఫీల్ అవుతూ చేస్తాను. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కొంతమంది బాగా చేస్తారు. సో అలాగే నాకు చాలా అంటే చాలా ఇష్టం కుకింగ్ అంటే. ఐ లవ్ కుకింగ్. అందుకే నేను కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ నుంచి కూడా. కానీ వ్యూస్ రాలేదని ఆ ఛానల్ అంటే అది ఇది కామెడీ అన్నీ మిక్సప్ చేసి పెట్టాను. ఫైనల్గా అయితే కుకింగ్లోకి ఓన్లీ కుకింగ్ పెట్టేటట్టు ప్లాన్ చేశాను అనమాట మన ఛానల్లో అయితే. ముందైతే కామెడీ వీడియోస్ అలా చేయడం, ఇలా చేయడం, వేరే కంటెంట్ వేరే పెట్టడము ఇలా చేశాను. కానీ ఇప్పుడైతే కంటిన్యూస్గా మన కుకింగ్ వీడియోస్ తప్ప ఇంక వేరే వీడియోస్, వేరే పంచాయతీ ఇంకేం ఉండవు అనమాట. కుకింగ్ వీడియోసే మనకు వస్తాయి అన్నమాట మోస్ట్లీ. ఎప్పుడో ఒకసారి ఇంకా ఫ్యామిలీతో అలా వెళ్ళినప్పుడు తప్ప వేరే వీడియోస్ లేదు. నేను ఎక్కడికైనా టెంపుల్స్ పాడు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు పెడతాను, అంతేగాని ఇంకేం ఉండవు అనమాట మన ఛానల్లో. సో అదే అనమాట. మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఈజీగా అయితే స్టార్ట్ చేసేయండి. అండ్ ఇంట్లో ఉన్న లేడీస్కి అయితే ఇది ఎక్కితే ఒక టైంపాస్ లాగా అనమాట. మీరు చేసే వర్క్ని దీంట్లో యూట్యూబ్లో పెట్టడం వల్ల కూడా మీకు అది యూజ్ ఉంటుంది. యూట్యూబ్లో అయితే మనకి మనీ అయితే వస్తుంది అనమాట. ఇదైతే చాలామంది చెప్పరు, అది కాంపిటీషన్ లాగా అయిపోద్ది అనేసి చాలామంది చెప్పరు. కానీ అయితే ఇంట్లో హౌస్ వైఫ్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఏదో ఒక రోజు మనకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది. అలాగే స్టార్ట్ చేయండి. ఆ హోప్తోనే నేను స్టార్ట్ చేశాను. అలానే నేనేమి హౌస్ వైఫ్ అలా ఏం కాదు. ఖాళీగా ఉండకుండా నేను చేసే వర్క్లో ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ జాబ్. అలాగా నేనైతే స్టార్ట్ చేయడం అయితే చేశాను అనమాట. మీరు కూడా నాతో పాటు స్టార్ట్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది మీకు నచ్చుతుంది, బాగుంటుంది ఈ లైఫ్ అయితే. అండ్ మనకి ఒక ఫ్యామిలీ లాగా దొరుకుతుంది. మనకు ఉండే ఫ్యామిలీయే కాకుండా ఈ యూట్యూబ్ అనేది కూడా ఒక ఫ్యామిలీగా ఉంటుందన్నమాట. మా అమ్మ అయితే దిష్టి తీసేసి వెళ్ళింది, చూసారా? ఇదే అనమాట ఇండియన్ మదర్స్, ఇండియన్ ఉమెన్స్ ఇలాగే ఉంటారు.
అదే అనమాట మన స్టైల్ ఇది. ఇలాగైతే మీరైతే యూట్యూబ్ స్టార్ట్ చేశారనుకోండి, కొంచెం బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ దాంట్లో లాసెస్ ఉంటాయి. దాంట్లో కొంచెం చాలా చాలా ఫేస్ చేయాల్సినవి ఉంటాయి. ఫేస్ చేస్తేనే కదా మనకి కూడా లైఫ్ అంటూ ఏంటో తెలిసేది. అందరు సోషల్ మీడియా ఏంటో అనుకుంటారు. మనం ఆ సోషల్ మీడియా గురించి చాలా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనం బయట కూడా బతకగలుగుతాము. ఇలాంటివన్నీ ఫేస్ చేస్తేనే మన లైఫ్లో కూడా చాలా చాలా తెలుసుకోగలుగుతాము. సో అందుకే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అయితే స్టార్ట్ చేయండి. ఎవరికి ఏమీ భయపడొద్దు. నా వీడియోస్ కూడా ఫస్ట్లో అయితే నేను స్టార్ట్ చేసినప్పుడు అస్సలు ఎవరైతే ఒప్పుకోలేదనమాట. నా ఒక్క పట్టుదల ఇప్పటికి నా సబ్స్క్రైబర్స్ 1000 క్రాస్ అయిందనమాట. ముందు నాకు 1000 లేరు, ఒక 100-200 అలాగే ఉన్నారు. అప్పుడే ఇంట్లో అలా ఆపేయమన్నారు, బట్ నేనైతే ఆపలేదు. ఇప్పటికీ నేను చేసేది ఎవరికి నచ్చదు, అయినా నేను చేస్తాను. అదే అన్నమాట పట్టుదల అనేది. పట్టుదల ఉంటే ఏదైనా సాధిగలుగుతాం అనుకుంటాం కదా, అదే ఇదనమాట. నేనైతే ఫైనల్గా స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు అయితే నా వీడియోస్ అయితే ఇక్కడ వరకు స్టాప్ అవ్వకుండా వస్తున్నాయి. ఈ వీడియోస్ మనం ఏం వల్గర్ వీడియోస్ ఏం పెట్టట్లేదు, ఇంకోటి ఏం లేదు. జస్ట్ కుకింగ్ వీడియోస్ మాత్రమే పెడుతున్నాము. మనకి నచ్చిన కంటెంట్ మాత్రమే పెడుతున్నాము, వేరే కంటెంట్స్ ఏమీ పెట్టట్లేదు. సో ఫైనల్గా అయితే బిర్యానీ అయితే కంప్లీట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా అయిపోయిందనమాట. 98% ఉడికిపోయింది. అలా మిక్సప్ చేసేసి మూత అయితే పెట్టేసి దానిపైన అయితే వాటర్ అయితే బరువుగా అయితే పెట్టేశాను అనమాట. సో ఇలాగైతే నేను ఫైనల్గా కంప్లీట్ చేశాను. ఇది అయితే అయిపోయిన తర్వాత మేమైతే మొత్తం అయితే కార్లో అయితే పెట్టుకొని మేము బయట అయితే వెళ్ళామన్నమాట. అదే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. నేను, మా అన్న, మా పిల్లలు అందరూ అయితే వెళ్ళామన్నమాట. అందరూ బయటకు వెళ్ళేసి ఎంజాయ్ చేసేసి ఆ సండే అయితే మాకు అలా గడిచింది. అండ్ వన్ మోర్ థింగ్, యూట్యూబ్లో స్టార్ట్ చేసినారనుకోండి, బ్యాడ్ కామెంట్స్ని అన్నిటినీ బ్యాడ్ గుడ్ అన్నీ తీసుకోవాలి, తప్పదు. కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి. కానీ వాటిని ఫేస్ చేసేది ఇవన్నీ మీకు చెప్తున్నాను కదా, నేనైతే ఫేస్ చేయలేను. కానీ కొన్ని ఫేస్ చేశాను, కొన్ని ఫేస్ చేయలేము. ఆ పెయిన్ అనేది ఉంటుంది కదా, ఫేస్ చేసినా కూడా లోపల మన మనసాక్షి అనేది ఒప్పుకోదనమాట వాటికి. సో అలాగైతే ఉంటుంది. సో చూసుకోండి, మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటే, మీకు పెట్టాలి అని అనిపిస్తే ఖచ్చితంగా అయితే పెట్టండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అస్సలు ఆలోచించద్దు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించినాం అంటే మనకైతే నో యూజ్. వాళ్ళు ఏమి మనకి ఇవ్వరు. వాళ్ళ సంపాదన వాళ్ళకు ఉంటుంది, మన సంపాదన మనకు ఉంటుంది. అండ్ బయట లేదో అంటారు, వాళ్ళు ఏదో అంటారు, వీళ్ళు ఏదో అంటారు అని అనుకున్నారంటే మనం అక్కడే ఉంటాము. వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకోకుండా మన లైఫ్ మన ఇష్టం, మన జీవితం అని మనం అనుకున్నామంటే రేపు మన పిల్లలు కూడా అలాగే అనుకుంటారు. మన వెనకుండే సొసైటీ కూడా మంచిగా మూవ్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ తరానికి మనమే ఇదవ్వాలి అన్నట్టు మనం ఉండాలి. సో దానికే వేరే వాళ్ళ గురించి మీరు ఆలోచించకుండా మీ లైఫ్ మీకు నచ్చినట్టు మీరు స్టార్ట్ చేసుకోండి. యూట్యూబ్ అనేది ఒక ఇన్కమ్ లాంటిది లేడీస్ అందరికీ. అలానే బాయ్స్కి కాదా అనేసి అనుకోకండి, బాయ్స్కి కూడా అదే. ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళైతే స్టార్ట్ చేసుకోండి. చాలామంది పెడుతున్నారు, మీకు నచ్చిన కంటెంట్ మీరు పెట్టుకోండి. అంతేగాని వేరేగా వాళ్ళు ఏమో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు అనేసి అస్సలు ఆలోచించొద్దు. ఆలోచిస్తే వేస్ట్ ఆఫ్ టైము. ఇలా అయితే ఆలోచించకుండా మీకు నచ్చినట్టు మీరైతే ట్రై చేసి పెట్టండి. ఎలా ఉంది ఏంటి అనేది ఆ తర్వాత మీకు తెలుస్తుంది. అరే మనం ఒక అమ్మాయి చెప్పడం వల్ల మనం ఈరోజు స్టార్ట్ చేసాము, ఇలాంటి గ్రోత్ మనకు వచ్చింది అనేసి మీరు నన్ను మళ్ళీ గుర్తు చేసుకుంటానని నేను ఆశిస్తున్నాను. యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయడం వల్ల మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే మనీ వస్తుంది అనేసి ఒక్కటే మీరు స్టార్ట్ చేయొద్దు, ఒక టైం పాస్గా స్టార్ట్ చేయండి. అలా అని రాలేదు అనేసి అస్సలు ఫీల్ అవ్వద్దు, బాధపడకండి, వస్తుంది ఎప్పుడు. జాలీగా ఉంటది. అరవద్దు తిడతాడు. మళ్ళీ చెప్పు. నేను చెప్పాను కదా, గుర్తుందా? వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామని. మేము సాధించాము. లీటర్ కావాలా? హాఫ్ లీటర్లే 2 తీసుకొని వచ్చేయండి సార్. సాల్ట్ ఉంది.
గ్లాస్ నువ్వు ఏదో ఒకటి చెప్పుకుంటే అట్టే చేసేసి ఉంటాను కదా. లేరు సరిపోతా పెరిగా వీళ్ళు తాగేస్తారు కొంచెం కొంచెం తింటారు, నీళ్ళలో మునిగా నీళ్ళు తాగేస్తారు వీళ్ళు. ఏంది ఏం అమ్మ వస్తుంది కిటికీ కిటికీలు తీపాకండి. అక్క గ్లాస్ వచ్చేసి ఫ్రెండ్స్ మొత్తం చూడండి. వెల్కమ్ టు ఏడు పెట్టాలి శివుడు. వెల్కమ్ టు కవిత బ్లాగ్స్ బ్లాగ్ అదే బ్లాగ్ న వ్యూ బ్లాగ్ బ్లాగ్ 1 బ్లాగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత బ్లాగ్ 1 కన్నడి అమ్మ నా సన్న ఎవరు అక్కడ ముందుకు వెళ్తున్నారా ఏదో మారే వసికినది చందుగోడికి రావాలనుంది పాపం, చందుగోడికి రావాలనుంది. ఇంట్లో వాళ్ళు పంపిస్తారు కదా. సాల్ట్ తీసుకున్నారా? సాల్ట్ ఉంది. మేము అరవద్దు రోడ్లో ఉన్నాం. అరవద్దు రోడ్లో ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్ మే గో టు ఫాల్స్ వాటర్ ఫాల్స్ చూస్తాం. అటు పోయి ముందు రేపే చెప్పిన అక్క ఇంటిలో పోతా